ఏంట్రా కోట్రు, తాగకుండానే ఎక్స్ట్రా చేస్తున్నావా? మరి బొద్దింకని చూసేసి భయపడతావా ఏమే? నన్ను చూసి భయపడటానికి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? వద్దులే పాపా, చెప్పినానంటే వారం రోజులు అన్నం తినడం మానేస్తావు నువ్వు. అంటే ఏంటి నువ్వు అనేది? ఏమనుకుంటున్నావు నా గురించి? వద్దని చెప్తా ఉన్నాను కదా, నీకే భయపడలేదు, బొద్దింకకేం భయపడతానని అన్నానంటే నువ్వే ఊహించుకో. అంటే నీ కంటికి నేను రాక్షసిలా కనిపిస్తున్నానా? నేను చెప్పినానా? డైనోసార్లా కనిపిస్తున్నానా? నేనేమైనా అన్నానా? ఇంకెలా కనిపిస్తున్నా నీకు? ఎందుకు నన్ను చూస్తే అంత భయం వేస్తుంది? భూతాలు ప్రేత పిశాచాలు అనుకో, ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటే భయపడిపోతుంది. ఏయ్, అది కూడా దాటి భయపడినానంటే నువ్వే ఆలోచించుకో. అంటే అంటే ఏంటి నువ్వు అనేది? నేను ఎలా కనిపిస్తున్నా నీకు? నా మొహం చూస్తుంటే నీకంత భయం వేస్తుందా? అది నీ అద్ద నిన్ను మోసం చేస్తూ ఉండదు పాపా, నువ్వే అంత ఫిగర్ ఏం కాదు. టైట్ క్లోజ్ లో చూస్తే నిజంగానే డైనోసార్ మాదిరి ఉంటావు నువ్వు. రేయ్, నిన్ను! రే కోటు, నిన్ను! రేయ్, నిన్ను! మరి దగ్గర రా, మాకు భయం వేస్తా ఉండదు నాకు. ఏయ్ కోటులు, నిజంగా చెప్తా. డైనింగ్ టేబుల్ కాడైతే ఏ వేసి ఉండేదానివి? మహా అయితే పూరి వేసి ఉండేదానివి, ఇంత చట్నీ వేసి ఉండేదానివి. ఆడ పని చేయకుండా మంచి పని చేసినావు. అబ్బా, ఈ పొద్దు మాత్రం నా మనసుకి చాలా సంతోషంగా ఉండదు. ఎంకన్నా, ఈ పాప గురించి తప్పుగా చెప్పినాను కానీ సరైన జోడినే ఇచ్చినావయ్యా. లవ్ యూ. నాకు ప్రాణమైన నా అన్న మీద ఒట్టేసి చెప్తుండాను, ఈ బిడ్డలే నా బిడ్డలు. వీళ్ళ కోసమే బతుకుతాను, వీళ్ళ కోసమే చస్తాను. ఇన్నేళ్ళు నేను అత్తగా బతికినాను, ఈ పొద్దు నుంచి అమ్మగా బతుకుతాను. నీ బిడ్డల కోసం నేను బతుకుతానన్నా, నేను బతుకుతాను, నేను బతుకుతాను. ఏంది విజయ అట్ట చూస్తుండావు? మనుషుల మధ్య ఓ దేవతని చూస్తున్నానమ్మా. ఎవరి గురించి మాట్లాడుతుండావు? నీ గురించేనమ్మా. సాటి మనిషి కష్టంలో ఉంటే సాయం చేయటం గొప్ప విషయం అనుకుంటాం. పక్కింటి బిడ్డను ఓ పూట చేరదీస్తే ఆ మనిషి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ మీరు చేసిన త్యాగం ముందు ఎవరి త్యాగము పనికిరాదమ్మా. నువ్వు నాలో ఏం చూసుండావు అంత త్యాగాన్ని? ఏం మాట్లాడుతుండావు నువ్వు? నిన్నటి వరకు ఏం చేశారో నాకు తెలియదు, కానీ మావయ్య చెప్పారు. ఏం జరిగింది, మీరు ఎంత గొప్పవాళ్ళు, మీ మనసు ఎంత మంచిది అని. గలగలా మాట్లాడుతుంటే మాటల మధ్యలో మీ మంచితనం అర్థమయ్యేది కాదు.
మీ గొప్పతనం ఎప్పుడూ అర్థం కాలేదు. కానీ మీ త్యాగం తెలిసాక మీరు నిజంగా ఓ దేవతలా కనిపిస్తున్నారు. లే, చాలే ఊరుకోమ్మా. మనిషిని దేవుళ్ళని చేస్తే దేవుడేవైపోవాలా? దేవుడు ఇలా ఉంటాడని ఎవ్వరికీ తెలియదమ్మా. కానీ మీలాంటి వాళ్ళని చూసినప్పుడే దేవతలు మీలానే ఉంటారనిపిస్తోంది. అవునమ్మా, కడుపున కన్న బిడ్డల్ని చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో పడేస్తున్న మనుషులున్నారు. కట్టుకున్న భర్తని కూడా ఇది చేయలేదు, అది చేయలేదు అని సాధించే భార్యలు ఉన్నారు. కాపురానికి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ దూరం చేసి నా భర్తతో నేను సుఖంగా ఉంటే చాలు అనుకుని ఆలోచించే కోడళ్ళు ఉన్నారు. ఇలాంటి మనుషులున్న రోజుల్లో అన్నకి సాయం చేయడం కోసం పెళ్ళిని త్యాగం చేశారే. అన్న బిడ్డల కోసం అమ్మతో నన్ను వదిలేసుకున్నారే. మీరు జీవం పోయని బిడ్డల కోసం మీ జీవితాన్నే త్యాగం చేశారే. ఎవరమ్మా మీలా ఉంటారు? మా అన్న నన్ను బిడ్డలా సాకినాడు. ఆ పొద్దు మా అన్న ఒంటరిగా నిలబడినప్పుడు పెళ్లి చేసుకుని నా దారి నేను చూసుకుంటే ఆ బిడ్డలేమైపోవాలా, నా అన్న ఏమైపోవాలా? ఇలా ఎంతమంది ఆలోచిస్తారమ్మా? నాకు తెలిసి ఎవరూ ఆలోచించరు. నేను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ నా అన్న కుటుంబమే నా కుటుంబం, నా అన్న బిడ్డలే నా కన్న బిడ్డలు అనుకుని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారు. ప్రతి ఆడపిల్లకి పెళ్ళనేది ఒక కళ. ఆ కళని వద్దనుకున్నారు. ప్రతి ఆడది అమ్మతనం కావాలని పరితపిస్తుంది. ఆ అమ్మతనాన్ని కాదనుకున్నారు. ఎవరి కోసం ఇదంతా చేశారు? ఈ ఇంటి కోసమే కదా. మీ అన్నయ్య పిల్లల కోసమేగా. సొంత వాళ్ల మధ్యనే స్వార్థాలు ఏర్పడి ఉమ్మడి కుటుంబాలే ముక్కలైపోతున్న రోజుల్లో నా అన్న బాగుండాలి, నా అన్న బిడ్డలు బాగుండాలి అని వారి కోసమే బ్రతుకుతున్నారు. మీ కడుపున పుట్టకపోయినా మీ కన్న బిడ్డలుగా పెరిగినందుకు నిజంగా వాళ్ళ జన్మ ధన్యమమ్మా. అన్న చెల్లెల అనుబంధానికి అర్థాలు మారిపోతున్న రోజుల్లో ఏ చెల్లెలు అన్న కోసం అత్తింటి గడప వద్దనుకుంటుంది?